హాయ్ గైస్, IC814 ద కాందార్ హైజాక్ అనే వెబ్ సిరీస్ అయితే రిలీజ్ అయింది అనమాట నెట్ఫ్లిక్స్. సో సిరీస్ ఎలా ఉంది అంటే బాగుంది గైస్, బాగానే అనిపించింది. ఒక వన్ టైం వాచ్ అనమాట. సింపుల్ గా చెప్పాలంటే ఇది టోటల్ 6 ఎపిసోడ్స్ ఉంది. సో ఓటీటీ ఏంటంటే నెట్ఫ్లిక్స్ అనమాట. సో సిరీస్ విషయానికి వచ్చేస్తే ప్లాట్ ఏంటంటే మనకి 1999 లో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది, రియల్ బేస్డ్ ఇన్సిడెంట్ అనమాట. ద IC814 అనే ఇండియన్ ఎయిర్లైన్ విమానం హైజాక్ అయితే గురైంది. అది ఎటు నుంచి ఎటు వెళ్ళింది, ఎలా జరిగింది, సో రియల్ బేస్డ్ స్టోరీ అనమాట. దాన్నే వీళ్ళు మూవీ మేకింగ్ చేశారు. సో మూవీ ఎలా ఉంది అంటే సేమ్ అంతే రియలిస్టిక్ గా తీసారనమాట. ఆ సిచ్యువేషన్స్ కూడా మధ్య మధ్యలో ఆ టైంలో ఎవరైతే ఉన్నారో మినిస్టర్స్ గానీ లేకపోతే మొత్తం కమాండ్ మొత్తం వాళ్ళ హైజాకర్స్ తో ఎలా హ్యాండిల్ చేసిన సిచ్యువేషన్స్, ఆ టైంలో న్యూస్ సిచ్యువేషన్స్ కూడా మధ్య మధ్యలో అలా చిన్న చిన్న బ్లింక్ టైప్స్ వేసాడు అనమాట. అదొక చిన్న బాగా అనిపించింది. సో సిరీస్ మొత్తం కొద్దిగా క్లమ్జీగా అనిపించినా కూడా పర్లేదు, ఒక వన్ టైం వాచ్ గా అయితే చూడొచ్చు అనమాట. సో సిరీస్ లో హైప్ అంటే మాక్సిమం అంత పెద్దగా ఏ ఎపిసోడ్ అంత లేదు, అంతా ఒక ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటది. మామూలుగా అయితే హైజాక్ గురించి అయితే ఇక మనకి థ్రిల్లింగ్నెస్ అనేది క్రియేట్ చేస్తే, సో దీంట్లో అంత లేకపోయినా ఒక వన్ టైం వాచ్ చూడొచ్చు. కొద్దిగా రియలిస్టిక్ గా ఆ తీసిన విధానం ఏదైతే ఉందో అది బాగుంది అనమాట. అది కొద్దిగా హైప్ ఇచ్చింది సిరీస్ కి. సో నాకు బాగా సిరీస్ లో హైప్ ఇచ్చిందంటే ఒక 3 థర్డ్ ఎపిసోడ్ అని ఒక 5th ఎపిసోడ్, అవి కొద్దిగా హైప్ ఉంటాయి అనమాట. అంత మించి ఇక సిరీస్ లో హైప్ అంటే ఏం లేదు. ఇక మాక్సిమం సిరీస్ అంతా రియలిస్టిక్ గా తీశారు, అది ఒక ప్లస్ పాయింట్ అనమాట. సో దానికైతే ఓకే గైస్, ఒక వన్ టైం వాచ్ అనమాట. నాకు తెలిసి సిరీస్ అయితే ఓకే. నేను దీనికి రేటింగ్ వచ్చేసి 5 అయితే 2.9 అయితే ఇస్తున్నాను గైస్.